హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్డి కాంపిటేటివ్ అడ్డా. ఈరోజు మనము ఫిజిక్స్ టాపిక్ 1 కొలతలు ప్రమాణాల టాపిక్ డిస్కషన్ చేసుకుందాం. అలాగే ఈ ఫిజిక్స్ మొత్తం 10 చాప్టర్ల నుంచి 650 బిట్స్ అయితే ఉన్నాయి. ఈ 650 బిట్స్ని కూడా మనము ఈ వీక్లో కంప్లీట్ చేసుకుందాం. ఈ వీక్ మొత్తం కూడా మనం డైలీ ఒక చాప్టర్ చొప్పున ఫిజిక్స్ అయితే కంప్లీట్ చేద్దాము. ఓకే, ఎనీవే మన ఛానల్ని చూసే వాళ్ళంతా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాప్టర్ కొలతలు ప్రమాణాలు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, కొలతల ప్రాముఖ్యతను వివరించిన వారెవరు? కొలతల ప్రాముఖ్యతను వివరించిన వారెవరు? ఆప్షన్ 1 న్యూటన్, ఆప్షన్ 2 ఫారడే, ఆప్షన్ 3 పాస్కల్, ఆప్షన్ 4 లార్డ్ కెల్విన్. ప్రతి క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఒక 2 or 3 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను. ఈలోపు మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ కెల్విన్. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రాథమిక లేదా మూల భౌతిక రాశిని పేర్కొనుము. ఆప్షన్ 1 బలం, ఆప్షన్ 2 ఉష్ణోగ్రత, ఆప్షన్ 3 సామర్థ్యం, ఆప్షన్ 4 త్వరణం. ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, ఉష్ణోగ్రత. థర్డ్ క్వశ్చన్, కొలత పద్ధతులన్నింటిలో ఒకే ప్రమాణం కలిగిన భౌతిక రాశి ఏది? కొలత పద్ధతులన్నింటిలో ఒకే ప్రమాణం కలిగిన భౌతిక రాశి. ఆప్షన్ 1 ద్రవ్యరాశి, ఆప్షన్ 2 పొడవు, ఆప్షన్ 3 కాలము, ఆప్షన్ 4 పైవేవి కావు. గెస్ చేయండి ఆన్సర్. ఆప్షన్ 3 కాలము. ఫోర్త్ క్వశ్చన్, శక్తికి ప్రమాణం ఏది? శక్తికి ప్రమాణం ఏది? ఆప్షన్ 1 ఐబి, దట్స్ మీన్ పౌండ్, ఆప్షన్ 2 కేజీ, ఆప్షన్ 3 న్యూటన్ మీటర్, ఆప్షన్ 4 మీటర్. ఏంటిది శక్తికి ప్రమాణం? న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ ఇస్ ద శక్తికి ప్రమాణం. ఆప్షన్ 3. ఫిఫ్త్ క్వశ్చన్, ఉష్ణోగ్రత యొక్క ప్రామాణిక కొలత ఏది? ఆప్షన్ 1 సిడి, సిడి అంటే క్యాండేలా, ఆప్షన్ 2 కెల్విన్, ఆప్షన్ 3 ఆంపియర్, ఆప్షన్ 4 ఎస్ఆర్. ఎస్ఆర్ అంటే స్క్వేర్ రేడియన్ అనమాట. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 కెల్విన్. ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అలాగే ఈ గవర్నమెంట్ జాబ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ సంబంధించిన చాప్టర్ వైజ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోస్ నుంచి మన జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని అవుట్సోర్సింగ్ జాబ్ అయితే మనకు తెలియదు, అవి తెలియని వాళ్ళకు కూడా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ గురించి కూడా మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియో నుంచి చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సిక్స్త్ క్వశ్చన్, సముద్రపు లోతును కొలిచే పరికరం ఏది? ఆప్షన్ 1 ఎనిమోమీటర్, ఆప్షన్ 2 పాథోమీటర్, ఆప్షన్ 3 ఎలక్ట్రోమీటర్, ఆప్షన్ 4 సైక్లోట్రాన్. ఇక్కడ 4 ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు యూజ్ అవుతాయి. ఎనిమోమీటర్ అనేది దేన్ని కొలుస్తుంది అంటే పవన వేగాన్ని ఎనిమోమీటర్ కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ 3 ఎలక్ట్రోమీటర్ అనేది దేన్ని కొలుస్తుంది అంటే విద్యుత్ పొటెన్షియల్ వ్యత్యాసం కొలవడానికి ఎలక్ట్రోమీటర్ యూజ్ చేస్తాము. సైక్లోట్రాన్ దేనికి సంబంధించింది? కణకిరణాలను గుర్తించి అలాగే క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల చికిత్సలో ఉపయోగించడం జరుగుతుంది. పాథోమీటర్ దేనికి సంబంధించింది? సముద్రపు లోతును కొలవడానికి మరియు నీటి లోతును కొలవడానికి ఉపయోగిస్తుంది. సో ఈ 4 ఆప్షన్స్ కూడా మనకు వేరే క్వశ్చన్స్ అడగడానికి యూజ్ ఉంటుంది కాబట్టి చెప్పాను ఇక్కడ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాథోమీటర్. నెక్స్ట్ 7th క్వశ్చన్, థియోడోలైట్ పరికరంను ఉపయోగించిన వారెవరు? ఆప్షన్ 1 సర్వేయర్లు, ఆప్షన్ 2 మానచిత్రకారులు, ఆప్షన్ 3 నావికులు, ఆప్షన్ 4 పైలట్లు. దీనికి సంబంధించి ఏంటంటే థియోడోలైట్. ఆప్షన్ 1 సర్వేయర్లు. 8th క్వశ్చన్, 1 మైల్ ఈక్వల్ టు కిలోమీటర్లు డాష్.
ఒక మైల్ అనేది ఎన్ని కిలోమీటర్లకు సమానం అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 1.2801, ఆప్షన్ 2 1.710, ఆప్షన్ 3 1.920, ఆప్షన్ 4 1.610. ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ 4 1.610 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. కాంతి సంవత్సరం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 వేగము, ఆప్షన్ 2 దూరము, ఆప్షన్ 3 శక్తి, ఆప్షన్ 4 కాలము. ఆన్సర్ గెస్ చేయండి. సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ 2 ఇస్ ద దూరము కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. అస్ట్రానామికల్ దూరాన్ని కొలిచే యూనిట్ ఏది? ఆప్షన్ 1 నాటికన్ మైల్, ఆప్షన్ 2 లైట్ ఇయర్, ఆప్షన్ 3 కిలోమీటర్, ఆప్షన్ 4 ఆంగ్స్ట్రామ్. ఆన్సర్ ఏది? ఆప్షన్ 2 లైట్ ఇయర్, కాంతి సంవత్సరం అనేది ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. అస్ట్రానామికల్ యూనిట్ వీటి మధ్య దూరం. ఆప్షన్ 1 భూమి చంద్రుడు, ఆప్షన్ 2 బృహస్పతి సూర్యుడు, ఆప్షన్ 3 భూమి సూర్యుడు, ఆప్షన్ 4 భూమి అంగారకుడు. ఆప్షన్ 3 భూమి సూర్యుడు ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 12వ క్వశ్చన్. పొడవుకి అతి తక్కువ కనిష్ట కొలమానం ఏది? ఆప్షన్ 1 ఆంగ్స్ట్రామ్, ఆప్షన్ 2 ఫెర్మిమీటర్, ఆప్షన్ 3 మైక్రాన్, ఆప్షన్ 4 నానోమీటర్. ఆన్సర్ ఈజ్ 2 ఫెర్మిమీటర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఒక గాలం ఈజ్ ఈక్వల్ టు డాష్ లీటర్స్. ఒక గాలం అనేది ఎన్ని లీటర్లకు సమానం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ 1 4.6, ఆప్షన్ 2 3.8, ఆప్షన్ 3 3.0, ఆప్షన్ 4 4.0. గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 3.8. నెక్స్ట్ 14th క్వశ్చన్. డెసిబుల్ దీనికి ప్రమాణము. ఆప్షన్ 1 విద్యుత్ శక్తి, ఆప్షన్ 2 ఉష్ణశక్తి, ఆప్షన్ 3 ధ్వని శక్తి, ఆప్షన్ 4 కాంతి శక్తి. ఇక్కడ మనకు ఉన్న 4 ఆప్షన్స్ గురించి తెలిస్తే నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్స్ అడిగినా కానీ మనం ఆన్సర్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇలాంటివి అనేది కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. ఆప్షన్ 1 వచ్చేసి విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి దేనికి సంబంధించిందంటే విద్యుత్ శక్తి దేంతో యాంపియర్. విద్యుత్ శక్తికి ప్రమాణము యాంపియర్. ఉష్ణశక్తికి ప్రమాణం ఏంటి అంటే జౌల్ అనమాట. కాంతి శక్తికి ప్రమాణం ఏంటి అంటే క్యాండేలా. సో ఇంకా రిమైనింగ్ మిగిలిన ఆప్షన్ డెసిబుల్. ధ్వని శక్తికి ప్రమాణము డెసిబుల్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్. పవన వేగంని కొలిచే పరికరం ఏంటి? ఆప్షన్ 1 చారోమీటర్, ఆప్షన్ 2 ఎనిమోమీటర్, ఆప్షన్ 3 ఆగ్రోమీటర్, ఆప్షన్ 4 పాథోమీటర్. పాథోమీటర్ అనేది ఆల్రెడీ చెప్పాం, సముద్రపు లోతును కొలచడానికి ఉపయోగించే పరికరం. ఆప్షన్ 3 నెక్స్ట్ ఆగ్రోమీటర్. ఆగ్రోమీటర్ అనేది పొలాలకు సంబంధించినటువంటి మొక్కలు, దానికి సంబంధించిన వాతావరణం, నేల స్వభావం, వీటి గురించి ఆగ్రోమీటర్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ చారోమీటర్, ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ అనేది నీకు ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. పవన వేగాన్ని కొలిచే పరికరం ఏంటి అంటే ఎనిమోమీటర్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 16వ క్వశ్చన్. నానోమీటర్ విలువ ఎంత? ఆప్షన్ 1 10⁻⁻9 meters, ఆప్షన్ 2 10⁻⁻8 meters, ఆప్షన్ 3 10⁻⁻10 meter, ఆప్షన్ 4 10⁻⁻11 meter. గెస్ చేయండి. ఆప్షన్ 1 10⁻⁻9 meters ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్. డైన్ అనేది దేనికి ప్రమాణము? ఆప్షన్ 1 బలము, ఆప్షన్ 2 ద్రవ్యవేగము, ఆప్షన్ 3 సామర్థ్యము, ఆప్షన్ 4 తలతన్యత. ఇక్కడ 4 ఆప్షన్స్ యొక్క ప్రమాణాలు కూడా ఇక్కడే చెప్పేస్తాను మీకు. తలతన్యత ప్రమాణాలు ఏంటి? న్యూటన్ పర్ మీటర్. తలతన్యతకు న్యూటన్ పర్ మీటర్. నెక్స్ట్ సామర్థ్యానికి ప్రమాణాలు జౌల్ అన్నమాట. నెక్స్ట్ ద్రవ్యవేగానికి ప్రమాణము
కేజీ మీటర్ పర్ సెకండ్. కేజీ మీటర్ పర్ సెకండ్. ఇంకా రిమైనింగ్ మిగిలిన ఆప్షనే ఆన్సర్. డైన్ అనేది దేనికి సంబంధించింది? బలం యొక్క సీజీఎస్ ప్రమాణం అనమాట. ఇంతకుముందు నేను చెప్పినవన్నీ కూడా ఎంకేఎస్ ప్రమాణాలు, అదే ఎస్ఐ ప్రమాణాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. పీడనం యొక్క ప్రమాణం ఏది? ఆప్షన్ 1 న్యూటన్, ఆప్షన్ 2 క్యాండేలా, ఆప్షన్ 3 వెబర్, ఆప్షన్ 4 పాస్కల్. ఓకే, ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆప్షన్స్ 4 కూడా. ఆప్షన్ 1 న్యూటన్ అనేది బలానికి ప్రమాణము న్యూటన్. క్యాండిలా అనేది కాంతి తీవ్రతకు ప్రమాణము. వెబర్ అనేది అయస్కాంత క్షేత్రానికి, అయస్కాంతత్వానికి ప్రమాణము వెబరు. ఆప్షన్ 4 పాస్కల్. పాస్కల్ అనేది పీడనానికి ప్రమాణము. ఆన్సర్ అనేది ఆప్షన్ 4 పాస్కల్. నెక్స్ట్ 19th క్వశ్చన్, నాటికల్ మైల్. నెక్స్ట్ 19th క్వశ్చన్. నాటికల్ మైల్ ప్రమాణం యొక్క ప్రాముఖ్యతను వివరించండి. నాటికల్ మైల్ అనేది దేనికి ప్రమాణం అని అడుగుతున్నాడు. అది సముద్రపు ఉపరితలాల పొడవులు కొలవడానికి నాటికల్ మైల్ అనేది ఉపయోగిస్తాము. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్, 20. పేపర్ను కొలిచేందుకు వాడే ప్రమాణం ఏది? ఆప్షన్ 1 రీమ్, ఆప్షన్ 2 టన్ను, ఆప్షన్ 3 కిలో, ఆప్షన్ 4 బండిల్స్. మన వాళ్ళు ఎక్కువ మంది ఆప్షన్ 4 బండిల్స్ ఆన్సర్ అనుకుంటుంటారు, బట్ అదైతే కాదు. ఆప్షన్ 1 రీమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 21 క్వశ్చన్, శూన్యయానకంలో ధ్వని వేగం ఎంత? ఆప్షన్ 1 0, సెకండ్ 280 మీటర్ పర్ సెకండ్, థర్డ్ ఆప్షన్ 330 మీటర్ పర్ సెకండ్, ఫోర్త్ ఆప్షన్ 320 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 0. నెక్స్ట్ 22 క్వశ్చన్, కాంతి సంవత్సరం ఈక్వల్ టు డాష్. ఆప్షన్ 1 9.46 ఇంటూ 10⁻12 మీటర్స్, ఆప్షన్ 2 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్, ఆప్షన్ 3 9.46 ఇంటూ 10⁻−12 మీటర్, ఆప్షన్ 4 9.46 ఇంటూ 10⁻−12 కిలోమీటర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. నెక్స్ట్ 23 క్వశ్చన్, స్క్రూ గేజ్ కనీసపు కొలత ఎంత? స్క్రూ గేజ్ కనీసపు కొలత ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 0.01, ఆప్షన్ 3 0.1, ఆప్షన్ 4 0.01. క్వశ్చన్ చూడు, అన్ని ఆప్షన్స్ చూడడానికి చాలా రిలేటెడ్గా ఉన్నాయి. సో ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అయ్యేది. తెలిసినట్టే ఉంటుంది కానీ తప్పు పెట్టేస్తాం ఆన్సర్. సో ఆన్సర్ 23 ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 0.001. 24th క్వశ్చన్, కాలానికి అతి చిన్న ప్రమాణం ఏది? ఆప్షన్ 1 నిమిషము, ఆప్షన్ 2 మిల్లీ సెకండ్, ఆప్షన్ 3 సేక్, ఆప్షన్ 4 సెకండ్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 ఇస్ ద షేక్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఇంకో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాము. ఎనీవే, ఇప్పటి వరకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ. జై హింద్.